ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 91వ కీర్తన 7వ వాక్యము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. నీ ప్రక్కన 1000 మంది పడినను కూడా నువ్వు అనుకోవచ్చు ఒక్కోసారి, అయ్యో అనేక మంది ఉద్యోగాలు తొలగిపోతున్నాయి, నా ఉద్యోగం పోతుందేమో, వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందట్లేదు, నా వ్యాపారం తగ్గిపోతుందేమో, అనేక కుటుంబాల్లో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, నా కుటుంబంలోనూ వస్తుందేమో అన్న ఆలోచన నీ హృదయంలోకి రానివ్వద్దు. ఎందుకంటే నీ పక్షాన నిలబడిన వాడు మాటతో సృష్టించిన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా నువ్వు దేవుని వాగ్దానాన్ని తట్టు తిరుగుతున్నావు. ఆమేన్. ఆయనే అంటున్నారు, నీ ప్రక్కన 10,000 మంది నీ కుడి పక్కన కూలినా కూడా, 10,000 మంది కూలినా కూడా అపాయము నీ వద్దకు రాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన బిడ్డవైన నీ చుట్టూ ఎప్పుడో కంచె వేసుంచాడు. ఆమేన్, ఆమేన్. యోబు సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు, కానీ అపవాది దేవుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు, నా బిడ్డ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అనగానే యోబు అవునని చెప్పి అంటాడు, నేను అతన్ని ముట్టడానికి, అతని సమస్తానికి నువ్వు కంచె వేశావు కదా అంటాడు సైతాను. అంటే చూడండి, దేవుడు ఎప్పుడో యోబుకి సమస్తానికి ఏం వేసుంచాడు? కంచె వేసుంచాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీతో ప్రభు చెప్తున్నాడు, ఆల్రెడీ దేవుడు నీ చుట్టూ, నీ సమస్తానికి ఆయన కంచె వేసుంచాడు. కాబట్టి అపవాది నిన్ను ముట్టే అవకాశము లేదు. నువ్వు ధైర్యం కలిగి జీవించు, నిబ్బరము కలిగి జీవించు. అనేక మందికి వచ్చే సమస్య నీకు వస్తుందేమో అని నువ్వు ఆలోచన చేయొద్దు. కరోనా వచ్చినప్పుడు పాపం ఎంతోమంది ప్రభువులో నిదురించారు. ఈ రోజుకి కూడా నీవు నేను సజీవంగా ఉన్నామంటే దేవునికి మనతో ఏదో పని ఉంది. ఈ భూమి మీద మనం ఇంకా జరిగించాల్సిన కార్యము ఏదో ఉంది. కనుక ఎవరికైనా ఏదన్నా జరిగితే అది నీకు జరుగుద్దని నువ్వు ఆలోచన చేసి నువ్వు దిగులు పడొద్దు. దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచు, మంచి పలుకు, మంచి ఊహించు. అయ్యా ఇదిగో తండ్రి, ఈ దినము నీవు నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు, ఈ దినమంతా నన్ను కాపాడు ప్రభు అని ఒక ప్రార్థన చేసుకుని దేవుని వాగ్దానాన్ని విని వాక్యము చదువుకుని నువ్వు అడుగు బయటకు పెట్టు. దినమెల్లా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు చెప్తూ వాగ్దానం ఇస్తున్నాడు. కొంతమంది జీవితాల్లో దేవుడు ఈరోజు ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో, ఎవరైతే యథార్థంగా దేవునికి లోబడి భయభక్తులు కనపరుస్తారో, ఈరోజు అట్టివారి జీవితాల్లో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు నమ్మకంతో ఉండు. నీ యొక్క మనసులోంచి ఆ భయాన్ని తొలగించే, అపాయము నీ వద్దకు రాదు అని మాటిచ్చిన దేవుడే ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తానని ఆయన కృపచేత ఈ మాట నీకు ఇస్తున్నారు గనక తప్పకుండా నమ్మిక ఉంచు. దేవుని మహిమను నీ కనులారా చూస్తావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.